100 మందిని పైగా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మీకు కూడా రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకొచ్చాను. లెట్ స్టార్ట్. లేట్ చేయకుండా మన సెషన్ స్టార్ట్ చేద్దాం. ఎండింగ్ వరకు చూడండి. మీ క్వెషన్ అండ్ ఆన్సర్ కూడా నేను క్లారిఫై చేస్తాను. రైట్? ఓకే ఫ్రెండ్స్. ఒక్కొక్క టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ముఖ్యంగా జాబ్ వర్సెస్ స్మాల్ బిజినెస్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ 2025 అన్నప్పుడు మనకి చర్చించాల్సిన విషయాలు జాబ్‌లో కానీ, బిజినెస్‌లో కానీ, లేదా నెట్వర్క్ మార్కెటింగ్‌లో కానీ ముఖ్యంగా చర్చించాల్సిన విషయాలు, గమనించాల్సిన విషయాలు ఒక 6 పాయింట్స్ ఉన్నాయి. వీటిల్లో ఇన్‌కమ్ పొటెన్షియల్ ఇందులో డబ్బొస్తదా? ఎంతొస్తది? అనే విషయం మాట్లాడుకోవాలి. నంబర్ 1 పాయింట్ ఇది వెరీ ఇంపార్టెంట్. రెండోది మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే టైమ్ ఫ్రీడమ్ ఎంత వరకు ఉంటది? ఇందులో టైమ్ ఫ్రీడమ్ ఎంత దొరకొచ్చు మనకి? మూడో పాయింటు రిస్క్ ఫ్యాక్టర్ ఎంతుంటది? యెస్. నాలుగో పాయింటొచ్చేసి కంట్రోల్ అండ్ ఓనర్‌షిప్. మన చేతుల్లో ఉంటదా? వేరే వాళ్ళ చేతుల్లో ఉంటదా? యెస్. ఆఫ్‌కోర్స్ ఏదైనా కావచ్చు. జాబ్ కానీ, స్మాల్ బిజినెస్ కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ గాని. మూడిటి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా! వీటిపైన కంట్రోల్ ఎవరిది? అనే విషయం కూడా మనం డిస్కస్ చేద్దాం. ఐదో పాయింటొచ్చేసి గ్రోత్ అండ్ లెర్నింగ్. అంటే ఒక్కసారి ఇందులో దిగిన తర్వాత గ్రోత్ ఉంటదా? కొత్తగా నేర్చుకోవడానికి ఏమన్నా అవకాశం ఉంటదా? అనే విషయం కూడా మనం డిస్కస్ చేయాలి. ఫైనల్‌గా దీనివల్ల ఏమైనా దేశానికి మనం ఉపయోగపడతామా? సమాజానికి ఉపయోగపడతామా? మిగతా వాళ్ళకి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయగలమా? సో, ఆహ్, ఎందుకోసం పుట్టావురా అంటే దేశం కోసం పుట్టానని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. రైట్? ఆ విధంగా మనం ఇక్కడ కూడా దేశానికి ఏమైనా చేయగలమా? మన కాంట్రిబ్యూషన్ ఏంటి? అనే విషయం కూడా మనం డిస్కస్ చేయాలి. ఈ 6 పాయింట్స్ పైన మనం డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? మీరు రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నా. యెస్. రెడీ అని చెప్పంటే 6 పాయింట్స్ మీకు అవసరమైతే 6 అని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. మీకు 5 కావాలనుకుంటే 5 టైప్ చేయండి. 4 కావాలంటే 4. సో, 6 పాయింట్స్ కన్నా మీకు క్లారిటీ దొరికితే మీరు ఏ ఇండస్ట్రీని ఎంచుకోవాలి అనే విషయం పైన 100% క్లారిటీ దొరుకుతది. కొత్తగా వచ్చిన వారికి ముఖ్యంగా చాలా క్లారిటీ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. లెట్ అస్ స్టార్ట్. ఓకేనా? ఆర్ యూ రెడీ? సో, చాట్ బాక్స్‌లో ఆన్సర్ చేస్తున్నారు కొంతమంది. మీరు యాక్టివ్‌గా ఉన్నారు అని తెలియాలి. ప్లస్ సో, మీకు యాక్టివ్‌గా ఉంటే నేను రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది. రైట్? ఓకే. సో, కంటిన్యూ చేయండి. మీ చాట్ బాక్స్. నేను ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్‌లోకి ఎళ్దాం. ఒకటి ఇన్‌కమ్ పొటెన్షియల్. యెస్. ఒక్కసారి ఇక్కడ మనం గమనిద్దాము. చార్ట్ వేశాను గమనించండి. కెరియర్, కెరియర్ అంటే మూడిటిని మనం కెరియర్ అనే పిలవాలి. జాబ్ గాని, స్మాల్ బిజినెస్ కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ దేన్నైనా కెరియర్ అనే అంటాం. ఇన్‌కమ్ పొటెన్షియల్, ఇన్‌కమ్ లిమిట్స్ ఎలా ఉంటాయి? రియల్ పొటెన్షియల్ ఏంటి? అనే విషయం 3 పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా! అవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మూడిటికి సంబంధించి. జాబ్‌లో ఫిక్స్డ్ మంత్లీ సాలరీ ఉంటది. లిమిటెడ్ గ్రోత్ ఉంటది. ఇక్కడ గమనిస్తున్నారు మీకు కనపడుతుందని నేను అనుకుంటున్నా. జాబ్‌లో ఫిక్స్డ్ మంత్లీ సాలరీ ఉంటది. లిమిటెడ్‌గా గ్రోత్ ఉంటది. యెస్. అప్ అండ్ డౌన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పెరిగితే స్లోగా పెరుగుతది. చాలా స్లోగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కూడా విత్ కాలిక్యులేషన్ చూసే ప్రయత్నం కూడా మనం చూద్దాం. రైట్? నెక్స్ట్ స్మాల్ బిజినెస్. డిపెండ్ ఆన్ సేల్స్, క్యాపిటల్, సీజన్, కాంపిటీషన్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటది. సో, ఈరోజు ఉన్నట్లే రేపు ఉండకపోవచ్చు. రేపు ఉన్నట్లే ఎల్లుండి ఉండకపోవచ్చు. సీజన్ మీద ఆధారపడి ఉంటది. గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటది. ఏరియా మీద ఆధారపడి ఉంటది. సేల్స్, కాంపిటీషన్ మీద కూడా ఆధారపడి ఉంటది. స్మాల్ బిజినెస్‌లో. గ్రోత్ డిపెండ్స్ ఆన్ టైమ్, మనీ అండ్ ఎఫర్ట్. మీరెంత టైమ్ ఇస్తారు? ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారు? ఎంత ఎఫర్ట్ పెడతారు? అనే దాని మీద ఆధారపడి ఉంటది ఇన్‌కమ్ అనేది. నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ మూడో పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఇన్‌కమ్ లిమిట్. నో ఇన్‌కమ్ సీలింగ్. సీలింగ్ అనేది లేదిక్కడ. అన్‌లిమిటెడ్ అన్నమాట. ఇన్‌కమ్‌కి ఇంతే తీసుకోవాలని రూల్ ఉండదు. ఎంత మీ పొటెన్షియాలిటీ ఉంటే అన్‌లిమిటెడ్ పాసివ్ ఇన్‌కమ్ పాసిబుల్ త్రూ డూప్లికేషన్. ఇక్కడ కొద్దిగా పెద్ద మనసు కలిగి ఉంటే కాంట్రిబ్యూషన్ అనే పాయింట్ డిస్కస్ చేశాను కదా! అలాంటి మనసు కలిగి ఉంటే మాక్సిమం మనము డూప్లికేషన్ చేయగలిగే కెపాసిటీ గాని ఉంటే అల్టిమేట్‌గా ఇన్‌కమ్ తీసుకోవడానికి అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ దట్ టు పాసివ్ ఇన్‌కమ్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇన్ 2025
నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ అని ఇన్‌కమ్ పొటెన్షియల్‌గా మనం డిస్కస్ చేస్తే, ఆదాయపరంగా మాట్లాడితే, ఒక్క టాపిక్ పరంగా మనం డిస్కస్ చేసుకుంటే 6 టాపిక్స్ అనుకున్నాం కదా! ఈ ఒక్క పాయింట్‌లో మాత్రం ఖచ్చితంగా మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ అని చెప్పగలము. నెక్స్ట్ టాపిక్‌లోకెళ్దాం. రెండోదేంటి? టైమ్ ఫ్రీడమ్. టైమ్ ఫ్రీడమ్ ఎలా ఉంటదో ఒకసారి చెక్ చేసుకుందాం. జాబ్‌లో తీసుకుంటే టైమ్ ఫ్రీడమ్ 9 అవర్స్ నుంచి 10 అవర్స్. ఇది మినిమమ్ అవర్స్ అన్నమాట ఇది. రైట్? వర్క్ ఆన్ అదర్స్ షెడ్యూల్. ఇది మీ చేతుల్లో ఉండదు. టైం అనేది మీ చేతుల్లో ఉండదు. జాబ్ ఎవరైతే ఇచ్చుంటారో, ఎవరైతే మనల్ని హైర్ చేసుకుంటారో, వారి మీద ఆధారపడి ఉంటది షెడ్యూల్ అనేది. ఏ టైంలో మనం వర్క్ చేయాలనేది వాళ్ళ చేతుల్లో ఉంటది. బిజినెస్ అనేది మినిమమ్ 12-14 అవర్స్. సో, మీరు ఇక్కడ బిజినెస్‌లో బాగా టైర్డ్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంది. అండ్ స్టోరు, సర్విస్ అన్నీ మీరే చూసుకోవాల్సి ఉంటుంది. నేను మీడియం బిజినెస్ గురించే మాట్లాడుతున్నా. హైర్ బిజినెస్ గురించి నేను మాట్లాడట్లేదు ఈరోజు. రైట్. మనందరికీ అందుబాటులో ఉన్న బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. చాలా వరకు బిజినెస్ అన్నట్లయితే ఈరోజు స్మాల్ బిజినెస్ వాళ్ళు అర్లీ మార్నింగ్ అరౌండ్ 4:00కే స్టార్ట్ అయ్యేవాళ్ళు ఉన్నారు. 4:00కి స్టార్ట్ అయ్యి 5:00కి ఓపెన్ చేసి రాత్రి 11 వరకు ఉండే వాళ్ళని కూడా నేను గమనిస్తున్నా. మీరు కూడా చూసుంటారు. మీరు దగ్గరగా బాగా బిజినెస్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ బాగా వ్యాపారం జరిగే సెంటర్‌ని గమనించినట్లయితే అక్కడ చూడండి వాళ్ళు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారని. రైట్? దాన్ని బట్టి మనకు 12 అవర్స్, 14 అవర్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పనిచేస్తే కూడా కుదరదనమాట. టైమ్ ఫ్రీడమ్ అనేది ఇక్కడ 100% లేదు. ఎందుకు లేదంటానంటే కొన్ని వారాలు చిన్న వ్యాపారాలు మనము సండేస్ అని ఇలా క్లోజ్ చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే మీరే ఓనర్, మీరే వర్కర్, ఎవ్రీథింగ్ మీరే కాబట్టి సో, లీవ్ తీసుకుంటే ఈ బిజినెస్ రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కడ పక్క షాప్‌కెళ్ళిపోతారో అన్నటువంటి ఫీలింగ్ తోటి హాలిడే లేకుండా పనిచేసేటువంటి వ్యక్తులు కూడా చాలా మందే ఉన్నారని చెప్పాలి ఇలాంటి వ్యాపారాల్లో. నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడుకుంటే 2-4 అవర్స్ పర్ డే. రోజుకి 2 నుంచి పార్ట్ టైమర్స్ అయితే 2 అవర్స్, ఫుల్ టైమర్స్ అయితే 4 అవర్స్ స్పెండ్ చేయగలిగితే చాలు. ఇక్కడ టైం పెరిగే ఛాన్స్ కూడా ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీరు కాంపౌండింగ్ లాస్ట్‌లో మనం డిస్కస్ చేద్దాము. ఎంత పెరుగుతది అనే విషయం కూడా డిస్కస్ చేద్దాం టైము. అన్‌లిమిటెడ్‌గా టైం పెంచుకునే అవకాశం కూడా ఉంది. బట్ నేనైతే రోజుకి మినిమమ్ 100 అవర్స్ పనిచేస్తాను. మినిమమ్ 100 అవర్స్. ఎలా 24 గంటలే కదా మీకుండేది అంటారు. అది లాస్ట్‌లో మీకు క్లారిటీ దొరుకుతది. లెట్ అస్ డిస్కస్. ఓకేనా? ఇదే టైంకి నేనే కాదు జూమ్ మీటింగ్, ఇలాంటి జూమ్ మీటింగ్ చేస్తున్న వాళ్ళు సమ్ మోర్ పీపుల్ ఉంటే వాళ్ళు ఆఫ్‌కోర్స్ వాళ్ళ టైం కూడా మనకు కన్సిడరబుల్ అవుతదనమాట. లైక్ థట్. ఓకే. ఇది డెప్త్‌గా వద్దు మనకి. ఈరోజు మన టాపిక్ 6 మీదనే బ్రీఫ్‌గా డిస్కస్ చేద్దాం. రైట్? ఓకే. టైమ్ ఫ్రీడమ్ అనేది ఇందులో మనం మాట్లాడుకుంటే జాబ్‌లో లేదనే చెప్పాలి. బిజినెస్‌లో కూడా అస్సలు లేదని చెప్పాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో టైం మీ చేతుల్లో ఉంటది. యూ ఆర్ ద బాస్. మీరే ఓనర్ కాబట్టి మీ చేతుల్లో ఉంటది. ఒకవేళ కాదు ఇది కూడా. 2-4 అవర్స్ కూడా కంపల్సరీ కాదు. సో, అది డిపెండ్ ఆన్ ఇష్టాన్ని బట్టి ఉంటది. కాబట్టి ఈ టాపిక్‌లో మనం సెకండ్ పాయింట్‌లో మనం గమనించినట్లయితే ఇంతకుముందు మనము ఇన్‌కమ్ పరంగా మాట్లాడుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ అనుకున్నాం 2025లో. ఇప్పుడు టైమ్ ఫ్రీడమ్ పరంగా మాట్లాడుకుంటే కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. రైట్? యూ బిల్డ్ వన్స్, యూ ఎర్న్ ఫర్ ఇయర్స్. మీరు ఒక్కసారి బిల్డ్ చేయగలిగితే ఫర్ ఎవర్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ సిస్టమ్‌లో ఉండేటువంటి వ్యక్తుల్ని బిల్డ్ చేయగలగాలి. సిస్టమ్ అంటే ఏంటి? తర్వాత మనం నేర్చుకుందాం ఇంకో టాపిక్‌లో. సో, థర్డ్ టాపిక్‌కెళ్ళిపోదాం. థర్డ్ టాపిక్ రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ అంటే మీకు తెలుసు కదా! ఏంటి రిస్కు? చూద్దాం ఇక్కడ. ఇక్కడే వచ్చింది మీకు సబ్జెక్ట్ ఏంటి? రిస్క్ ఎలా ఉంటది అని చెప్పంటే జాబ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంటది. జాబ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఉండదని చాలామంది అనుకుంటారు. బట్ చాలా ఇన్వెస్ట్‌మెంట్ జరిగేది జాబ్‌లోనే. ఆఫ్‌కోర్స్ నేను కూడా మా పిల్లల్ని చదివిస్తున్నా కాబట్టి నాకు తెలుసు. మీరు కూడా పిల్లల్ని చదివిస్తూ ఉంటే మీకు తెలుసు. ప్లస్ ఇక్కడ లోన్‌లు గూడా మంచి జాబ్స్ వచ్చే వాటికి లోన్‌లు గూడా ఇస్తారనమాట. ఎడ్యుకేషన్ లోన్స్. ఆ లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడే ఆగిపోతారు చాలామంది. ఆ లోన్ తీర్చడానికి మినిమమ్ 10 ఇయర్స్ కూడా పడుతూ ఉంటది. మంచి జాబ్స్ చేసే వాళ్ళకి లోన్స్ ఉంటాయి. చిన్న జాబ్ చేసే వాళ్ళకి మేబీ లోన్స్ ఉండకపోవచ్చు. ఎనీహౌ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా జాబ్ కొట్టడం అంత సులభమైనటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్ భారతదేశంలో. కోచింగ్ సెంటర్ కంపల్సరీ వెళ్ళాలి. కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కోచింగ్‌కెళ్ళాలి. కోచింగ్‌కి కూడా ఖర్చు పెట్టాలి. స్కూల్‌కి ఖర్చు పెట్టాలి. కాలేజీకి ఖర్చు పెట్టాలి. సిటీకి ఖర్చు పెట్టాలి. ఫైనల్‌గా మళ్ళీ కోచింగ్‌కి పెట్టాలి.
ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత జాబ్ రావచ్చు, వచ్చిన తర్వాత పోవచ్చు. చాలా ఎఫర్ట్ పెడితేనే నిలబడగలుగుతాం. ప్రస్తుతం మనము ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ కండిషన్ చాలా క్రిటికల్‌గానే ఉంది. కొన్ని రకాల జాబ్స్. ఎవరైతే అప్‌డేట్ కాలేకపోతున్నారో వాళ్ళ జాబ్స్ అన్నీ చాలా రిస్క్‌లోనే ఉన్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి చాలా ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. నెక్స్ట్ బిజినెస్ గురించి మాట్లాడితే గన ఇన్వెస్ట్‌మెంట్ కనీసం స్మాల్ బిజినెస్ అంటే ఈ రోజుల్లో ఒక 5,00,000-50,00,000 రూపాయలవుతుంది. 5,00,000 రూపాయల నుంచి 50,00,000 రూపాయల వరకు అవుతుంది. ఒక టీ ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా. మీకు టీ షాప్స్ తెలుసు. మీ చుట్టుపక్కల చాలా వరకు ఈరోజు ఎక్కువ మంది కొత్త కొత్తగా వ్యాపారాల్లో దిగి 1 ఇయర్ తర్వాత క్లోజ్ చేస్తున్నాం మనం చూస్తూ ఉంటాము. అలాంటి వాటిల్లో టీ ఫ్రాంచైజీ కానీ, ఏదైనా ఒక ఫ్రాంచైజీ తీసుకుందాము, ఏదైనా పెద్ద కంపెనీతో టై అప్ అవుదాము అన్న ఆలోచన చేసే వాళ్ళకి కనీసం 5,00,000-50,00,000 రూపాయలు ఖర్చయితే వస్తది. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన నెల నుంచి, నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ ఉంటది. చిన్నగా కొద్దిగా స్టాఫ్‌ని పెట్టుకుంటే వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి. స్టాక్ మెయింటైన్ చేయాలి. లైసెన్సులు గొడవ కూడా ఉంటది. యెస్. గవర్నమెంట్‌కి మామూలు వగైరా, వగైరా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ మెయింటైన్ చేయగలిగితే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడంటే ఆఫ్‌కోర్స్ మీరు ఏం బిజినెస్ లేకపోయినా రెంట్ పే చేయాలి, స్టాఫ్ సాలరీ ఇవ్వాలి, స్టాక్ మెయింటైన్ చేయాలి, లైసెన్సులు కూడా చూసుకోవాలి. స్టాక్ ఎక్స్‌పైర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యెస్. ఓకేనా? సో, ఇది బిజినెస్‌లో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్. జాబ్‌లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ మీకు బాగా అర్థమైంది. బిజినెస్‌లో ఉన్నది అర్థమైంది. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్‌లో రిస్క్ ఫ్యాక్టర్ ఎంతుంటదో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ దాదాపు మనము బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే లీగల్ కంపెనీస్‌లో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో లీగల్, ఇల్లీగల్ చాలా ఉంటాయి. మీరిక్కడ లీగల్ కంపెనీల్లో మీ యొక్క ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో మంత్లీ ఖర్చులుంటాయి కదా! అందులో నుంచి ఒక 2,000-20,000 రూపాయల వరకు డైవర్ట్ చేయగలిగితే చాలు. మీరెక్కడైతే కొంటున్నారో ఆ షాప్ నుంచి ఈ షాప్‌కి డైవర్ట్ చేయగలిగితే చాలు. దీనికోసం మీరు ఎక్స్‌ట్రా ఇన్వెస్ట్‌మెంట్ చేయక్కర్లేదు. బట్ ఒకవేళ నేనేమంటానంటే నేర్చుకోవడానికి కొంత ఇన్వెస్ట్ చేసినప్పుడు 2,000-20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది అనుకుందాం. నో ప్రాబ్లమ్. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడుందో చూద్దాం. సక్సెస్ అయితే ఓకే. ఒకవేళ ఫెయిల్ అయితే మీ టైమ్ వేస్ట్ అవుతది. అంతేగాని డబ్బు వేస్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయలేదు కాబట్టి. ఒకవేళ టైమ్ వేస్ట్ అయితే కూడా మీకొచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎక్స్‌పీరియన్స్. ఒక సామెత ఉందిక్కడ. ఈ మూడిట్లో దేంట్లో అయినా కానీ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ బిజినెస్ ఆర్ జాబ్ దేంట్లో అయినా అనుభవంతో పోతే డబ్బులొస్తాయి. డబ్బులతో పోతే అనుభవం వస్తాయి. రైట్? ముఖ్యంగా ఇది బిజినెస్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో బాగా వర్తిస్తది. జాబ్‌లో కూడా ఇప్పుడేమంటున్నారంటే ఏ జాబ్‌కెళ్ళినా ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఎక్స్‌పీరియన్స్ ఉందా? అని అడుగుతారు. కరెక్టే కదా! కాబట్టి ఇక్కడ ఈ మూడిట్లో బెనిఫిట్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీకు ఒకవేళ సమయం వృధా అయితే, మీరు నేర్చుకోవడం తెలియకపోతే, సిస్టమ్ ఫాలో కాకపోతే, మీకొచ్చే రిస్క్ టైమ్ వేస్ట్ అవుతది. దానివల్ల మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. నెక్స్ట్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఇన్వెస్ట్ చేసి గ్రోత్ అయిపోవచ్చు. సో, ఇన్ 2025 లో ఇన్వెస్ట్ మోడల్‌తో ఏదైనా ఉంది. ఈ మూడిట్లో మనకు రిస్క్ లేనిది అనుకుంటే, ఈ టాపిక్‌లో కూడా మనం డిస్కస్ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మీకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా అనలైజ్ చేయండి. మీకున్న తెలివితేటలనే ఖర్చు పెట్టండి చాలు. ఎక్స్‌ట్రా దీనికేం పెద్ద మేధావులు అక్కర్లేదు తెలుసుకోవడానికి. రైట్? క్లియర్ కదా! మూడో పాయింట్. నాలుగో పాయింట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కంట్రోల్ అండ్ ఓనర్‌షిప్. యెస్. మన కెరియర్ ఎవరి చేతుల్లో ఉంటాది అనేది గమనిద్దాం. సో, జాబ్‌లో కంపల్సరీ బాస్ ఆర్ కంపెనీ. మీ బాస్ కానీ, మీకు జాబ్ ఇచ్చిన బాస్ కానీ, లేదా కంపెనీ కానీ కంట్రోల్ చేస్తారు. మీ టైమ్‌ని కానీ ఎవ్రీథింగ్. రైట్? నెక్స్ట్ కంపెనీ ప్రాఫిట్స్ నాట్ యూ. ఇంక వచ్చే బెనిఫిట్స్ ఏమి ఇందులో లాభాలు? కంట్రోల్ ఓకే. వాళ్ళే కంట్రోల్ చేయనీలెండి. లాభం ఏమైనా మీకొచ్చేస్తుందా అంటే కంపెనీ ప్రాఫిట్ కోసం మీరు పనిచేయాలి. నాట్ ఫర్ యూ. యెస్. ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఏమి ఇక్కడ లేవు. ఓన్లీ ఫర్ యువర్ సాలరీ మాత్రం మీకొస్తుంది. నెక్స్ట్ బిజినెస్‌లో చేస్తే మాక్సిమం మీరే కంట్రోల్ చేస్తారు. మాక్సిమం. కొన్ని మాత్రమే గవర్నమెంట్ చేతుల్లో, ఏరియా, కాంపిటీటర్ చేతుల్లో ఉండే ఛాన్స్ ఉంది. కాంపిటీటర్స్ అంటే మీ దగ్గరగా ఉన్నటువంటి పోటీదారుల మీద కూడా, అసోసియేషన్ మీద కూడా ఆధారపడి ఉంటది. కొన్ని వ్యాపారాల్లో మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. యూనియన్స్ ఉంటాయి. అసోసియేషన్స్ ఉంటాయి. వాళ్ళు, మీరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని అసోసియేషన్ బేస్డ్‌గా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
కంట్రోల్. అందుకని నేనేమంటున్నానంటే మోస్ట్‌లీ అంటున్నా. మాక్సిమం మీ కంట్రోల్‌లో ఉంటది. బట్ కొన్ని మాత్రం అసోసియేషన్ కంట్రోల్‌లో, గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటాయి. బెనిఫిట్స్. ఎక్కువ బెనిఫిట్ ఎవరు పొందుతారంటే మీ కస్టమర్సే బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే ఆ ఏరియాలో మీరు పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ లాభాలైతే ఉంటాయి. మీకు లాభం వచ్చినా రాకపోయినా మీ కస్టమర్‌కైతే బెనిఫిట్ ఇంతో అంతో ఉంటది. ఇంతో అంతో. ఆఫ్‌కోర్స్ మీరు అవైలబిలిటీ ఇచ్చారు కాబట్టి. రైట్. మిగతా అంతా లొకేషన్ మీద ఆధారపడి ఉంటది. ఔట్‌కమ్స్ మీకొచ్చే లాభాలన్నీ కూడా ఆ ఏరియా మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఒకే రకమైన వ్యాపారం ఒక ఏరియాలో చాలా బాగా జరుగుతది. ఒక ఏరియాలో కొలాప్స్ అవుతూ ఉంటది. ఇది కూడా మనం చూసాం. నెట్వర్క్ మార్కెటింగ్‌లో చూస్తే 100% కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉంటది. ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మీరు జూమ్ అటెండ్ అయ్యారు. ఎవరి చేతుల్లో ఉంది? మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఉండాలనుకుంటే ఉండొచ్చు. యెస్. ఆఫ్‌కోర్స్ నేను కూడా జూమ్ చేస్తున్నాను. చేయాలనుకుంటే చేయొచ్చు. లేకపోతే లేదు. ఇంకోరు చేస్తారు. లైక్ దట్ అన్నమాట. ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. మీరే కంట్రోల్ చేయాలని ఏం లేదు. యెస్. బట్ మీ కంట్రోల్‌లో ఉంటది. రైట్? యూ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్. మీకంటూ ఒక బ్రాండ్, టీమ్ ఇవన్నీ పెరుగుతాయన్నమాట. రైట్. కాబట్టి మనం ఫోర్త్ పాయింట్‌లో గనక గమనించినట్లయితే కంట్రోల్ అండ్ ఓనర్‌షిప్ మీకే ఉంటది కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే 100% మిగతా వాటిల్లో 100% మీ చేతుల్లో లేదు కాబట్టి 2025లో మనం మాట్లాడుకుంటే ఈ ఫోర్త్ పాయింట్ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ అని చెప్తోంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మనం మాట్లాడుకుందాం. గ్రోత్ అండ్ లెర్నింగ్. మనం గ్రోత్ అవ్వడానికి, లెర్న్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ లేదు ఎక్కడైనా కానీ. జాబ్‌లో ప్రమోషన్ రావాలన్నా, జాబ్ ఉండాలన్నా మనం లెర్నింగ్ చేయాల్సిందే ఈరోజు. సో, కాబట్టి ఫస్ట్ మనం జాబ్ గురించి మనం మాట్లాడుకుంటే, జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఓన్లీ. జనరల్‌గా జాబ్ వచ్చేటప్పటికి పర్టిక్యులర్‌గా ఆ జాబ్‌కి ఏం కావాలో ఆ స్కిల్స్ ఉంటే చాలు. తర్వాత పర్సనల్‌గా గ్రోత్ అవ్వడానికి లిమిటెడ్ సెల్ఫ్ డెవలప్‌మెంట్ ఉంటది కానీ పెద్దగా మార్పొచ్చేయదు. తద్వారానే పెద్దగా మార్పు రాకపోవడం వల్లనే ఈ మధ్య ఈ జస్ట్ 24, 25లో అప్‌డేట్ కాకపోవడం వల్ల, నేర్చుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల, టైం లేకపోవడం వల్ల దాదాపు 10,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అది కూడా మీకు తెలుసనుకుంటా. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది. దాంతో పాటు గ్రోత్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువుంటది. సమయమంతా జాబ్‌కే సరిపోతుంది. కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం లేదిక్కడ. ఉంటది. చాలా తక్కువ. రేర్. కొంతమంది నేర్చుకుని గ్రో అవుతూ ఉంటారు. రైట్? ఇంకా బిజినెస్‌లో మనం మాట్లాడుకుందాం. ట్రైల్ అండ్ ఎర్రర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సో, నేను చాలా చోట్ల చూసాను. 1 ఇయర్ తర్వాత టూ లెట్ బోర్డ్ ఉంటదక్కడ. మనం వెళ్ళిటాం ఏదైనా ఒక స్మాల్ బిజినెస్ జరుగుతూ ఉంటది. జనరల్‌గా అతనితో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టైమ్ మనం అదే ఏరియాకెళ్ళేటప్పటికి అతను ఉండడు. వేరే వాళ్ళు ఉంటారు. లేకపోతే అక్కడ టూ లెట్ బోర్డ్ ఉంటాయి. ఎందుకంటే అతను అప్‌డేట్ అవ్వలేకపోతున్నాడు. అందుకని నేర్చుకోలేకపోతున్నాడు కాబట్టి అక్కడి నుంచి డ్రాప్ అయిపోయి ఇంకో బిజినెస్ ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటుంటాడు. మోస్ట్‌లీ ప్రొడక్ట్ నాలెడ్జ్ మాత్రమే ఉంటది వీళ్ళకి. బట్ ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్‌తో పాటు మిగతా నాలెడ్జ్ ఏమి ఉండకపోవడం వల్ల వీళ్ళు అప్‌డేట్ కాకపోవడం వల్ల అప్‌డేట్ అయిపోతూ ఉంటారు. రైట్. నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో. ఇక్కడ ముఖ్యంగా మైండ్ సెట్ ఎలా ఉంటది? కమ్యూనికేషన్ ఎలా ఉంటది? వెల్త్ స్కిల్స్ ఎలా ఉంటాయంటే, మన అసోసియేషన్ చాలా బావుంటదిక్కడ. మాసివ్ సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాసిబిలిటీ ఉంది. తనంతకు తను మారిపోతూ ఉంటాడు. అప్‌డేట్ అయిపోతూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటా 6 మంత్స్ క్రితం ఒక విధంగా ఉంటాడు. 6 మంత్స్ తర్వాత ఒక విధంగా ఉంటాడు. 1 ఇయర్ క్రితం ఒక విధంగా ఉంటాడు. 1 ఇయర్ తర్వాత ఒక విధంగా ఉంటాడు. సో, 1 ఇయర్ క్రితం మాటలే రాని వ్యక్తి 1 ఇయర్ తర్వాత పెద్ద పెద్ద మీటింగుల్లో, ట్రైనింగుల్లో, జూమ్‌లోను అండ్ యూట్యూబ్‌లోను, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో కూడా కనపడుతూ ఉంటాడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 ఇయర్‌లోనే ట్రాన్స్‌ఫర్మేషన్ అయినటువంటి వ్యక్తులు చాలా మంది ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం గ్రోత్ అండ్ లెర్నింగ్ అనే గురించి మాట్లాడుకుంటే ఫిఫ్త్ పాయింట్ వెరీ క్లియర్‌గా చెప్పొచ్చు. ఓన్లీ వే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే మనము అబ్నార్మల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే లెర్న్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఎర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటది. సో, క్లియర్ కదా! సో, కాబట్టి 2025లో బెస్ట్ ఆప్షన్ గ్రోత్ అండ్ లెర్నింగ్ గురించి మాట్లాడితే సో, ఇక్కడ కూడా మనం నెట్వర్క్ మార్కెటింగే చెప్పాల్సొస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ మనం గమనిద్దాం. ఇంపాక్ట్ అండ్ కాంట్రిబ్యూషన్. మీ ప్రభావం. మిమ్మల్ని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే దేశానికేమైనా, దేశం నాకేమిచ్చింది అనడం కన్నా, దేశానికి నేనేమిచ్చాను అన్న ఆలోచన. దానికేమన్నా న్యాయం చేయగలుగుతామా అని ఆలోచిస్తే, జాబ్ పరంగా సింగిల్ ఎంప్లాయర్. మీరొక్కరే ఉంటారు కాబట్టి పెద్దగా దేశానికి ఏం చేసేదానికి ఆఫ్‌కోర్స్ మీ జాబ్ మీరు చేస్తారు.
ఇంకోరికి అవకాశం ఇవ్వడం కుదరదు. రైట్? లిమిటెడ్ టు కంపెనీ. కంపెనీకి కూడా మీరొక్కరే ఉంటారు. అక్కడ ఏదైనా వేకెన్సీ పడితే ఒకరిద్దరికి మీరు ఏమన్నా ఇప్పించొచ్చు. ఆ ఛాన్స్ కూడా ఇప్పట్లో లేదు. పెద్ద కష్టమనే ఉంది. ఎందుకంటే మీ జాబే సేఫ్టీలో లేనప్పుడు ఇంకోరికి ఇప్పించే అవకాశాలు ఇప్పట్లో రికమెండేషన్‌లు అవన్నీ జరగవు. అతని ఓన్ స్కిల్స్ ఉంటేనే అతను రావచ్చు. లేకపోతే లేదు. బిజినెస్‌లో మాట్లాడుకుంటే లోకల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటది. సో, కొంతమంది ఇక్కడ ఇంపాక్ట్ ఎట్లా ఉంటది? కొంతమందికి మీరు హెల్ప్ చేయొచ్చు. కొంతమందికి. మీ దగ్గర పనిచేసేటువంటి అవకాశం కొంతమందికి మీరివ్వచ్చు. సమ్ పీపుల్. లేడీస్ ఆర్ జెంట్స్ వాటెవర్ ఇట్ మే బి. కొంతమందికి మీరు సహాయం చేయడానికి అవకాశం అయితే ఉంది. యెస్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో చూస్తే గనుక గ్లోబల్‌లో కూడా మీరు ఇంపాక్ట్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా మీ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళు ప్రపంచంలో ఉంటారు. సోషల్ మీడియాలో మీ యొక్క స్టోరీ చూసి ఇన్‌స్పైర్ అయ్యి నిర్ణయం తీసుకొనొచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు కూడా చూడొచ్చు. ఆఫ్‌కోర్స్ నేను చెప్తున్న ఈ పాయింట్స్ అన్నీ కూడా బిజినెస్‌లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎంతమందున్నారు? యెస్. జాబ్‌లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు, నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు, గ్లోబల్ వైస్ ఎలా ఉందో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఎంపవర్స్ హండ్రెడ్ ఆఫ్ ఫిమేల్స్ అండ్ లీడర్స్. లేడీస్‌కి, జెంట్స్‌కి ఎవ్వరికైనా మీరు అవకాశం ఇవ్వచ్చు. నంబర్ ఆఫ్ పీపుల్‌కి మీరు ఆపర్చునిటీ షేర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అన్‌లిమిటెడ్‌గా. నేను చెప్పాను కదా! స్టార్ట్ చేసే ముందు. ఇప్పటికి 100+ పీపుల్ నా దగ్గర 1,00,000 నుంచి 10,00,000 వరకు ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బికాస్ ఆఫ్ మై ఇన్‌ఫ్లూయెన్స్ అండ్ మై కాంట్రిబ్యూషన్. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం చెప్పాలి. దేశానికి పర్ఫెక్ట్‌గా టాక్స్ కట్టే అవకాశం కూడా దొరుకుతది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ పర్ఫెక్ట్‌గా నేనెందుకన్నానంటే తర్వాత ఈ విషయం రైట్ టైమ్ డిస్కస్ చేద్దాము. సో, జాబ్‌లో కొంతమందికి అందరూ టాక్స్ కట్టే స్థాయిలో ఉండరు. బిజినెస్‌లో కొంతవరకు అటు ఇటు జరుగుతూ ఉంటది. కొంత టాక్స్ కడతారు, కొంత మేనేజ్ చేస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో 2 విధాలుగా టాక్స్ కడతాడు. ప్రొడక్ట్ కొనేటప్పుడు టాక్స్ కొడతాడు. అండ్ ఇన్‌కమ్ తీసుకునేటప్పుడు కూడా టాక్స్ కడతాడనమాట. దేశం నాకేమిచ్చింది అనడం కన్నా, దేశానికి నేనిచ్చాను అనడం నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు చాలా ఫస్ట్ యూ ఆర్ జస్ట్ ఎర్నింగ్. అప్‌లిఫ్టింగ్ సొసైటీ చూడండి ఎంత బావుందో. జస్ట్ మీరు సంపాదించడమే కాదు, ఈ సమాజానికి చాలా లిఫ్ట్ ఇస్తున్నారు. అప్‌లిఫ్ట్ చేస్తున్నారు. అవకాశం కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి, సిక్స్త్ పాయింట్‌లో మనం డిస్కస్ చేస్తే ఇన్ డెప్త్‌గా ఎలా మనం చర్చించుకున్నా నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని అర్థమవుతుంది 2025లో. సో, కాబట్టి ఫైనల్‌గా మనం ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. సో, మనం 6 పాయింట్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆల్టర్‌నేటివ్ కెరియర్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి. ఇంతకుముందు చెప్పినవి అందరికీ కాదు. బిజినెస్ కానీ, జాబ్ కానీ నాట్ ఫర్ ఆల్. కొంతమందికే కొన్ని సెగ్మెంట్స్‌కే సూపర్. మిగతా వాళ్ళకి అది సూటబుల్ కాకపోవచ్చు. ఇక్కడ 18 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి అవకాశం ఉంటది. స్కిల్ ఉన్నా, లేకపోయినా, లావుగా ఉన్నా, పొడవుగా ఉన్నా, ఎడ్యుకేషన్ ఉన్నా, లేకపోయినా, ఎలా ఉన్నా ఇందులోకి రావచ్చు, సక్సెస్ అవ్వచ్చు. సో, కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఎంచుకోవడానికి ప్రెజెంట్ 2025 ఈస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో, కాబట్టి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది. ఉద్యోగము, చిన్న వ్యాపారము, నెట్వర్క్ మార్కెటింగ్‌లో సో, ఎందుకు అనే విషయం మనం ఇప్పటివరకు మాట్లాడుకునిందేమంటే, ఉద్యోగంలో అయితే నెలకు నిర్ణీత జీతం ఫిక్స్డ్ సాలరీ ఉంటది. పెరుగుదల తక్కువగా ఉంటది. చిన్న వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి, ఎక్కువ పని ఉంటది. నెట్ మార్కెటింగ్‌లో తక్కువ పెట్టుబడి, ఎక్కువ అవకాశం ఉంటది. డూప్లికేట్ చేయడం ద్వారా ఆదాయం రెట్టింపయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ తీసుకోవచ్చు. ఫైనల్‌గా నా తరపున నేనిచ్చే కొటేషన్ ఏంటి అని చెప్పంటే, యూ డోంట్ లీవ్ యువర్ జాబ్. మీరెవరైనా జాబ్‌లో ఉంటే జాబ్ వదిలేయద్దండి. ఫర్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ కోసం జాబ్ వదిలేయద్దండి. యూ బిల్డ్ ఇట్. ముందు బిల్డ్ చేయండి. తర్వాత మీకు సమయం వచ్చిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. రైట్? సో, నేను చెప్పాననేసి ఫైనల్‌గా మీరు జాబ్ వదిలేసి వచ్చేసి నేర్చుకోకపోతే సో, ఇబ్బందవుతది. కాబట్టి నేర్చుకోండి, టీమ్ బిల్డ్ చేయండి, రైట్ ఇన్‌కమ్ అట్‌లీస్ట్ మీ సాలరీకి మినిమమ్ 3 టైమ్స్, 4 టైమ్స్ ఎక్స్‌ట్రా వస్తూ ఉంటాయి. మోర్ థాన్ 3 టైమ్స్, 4 టైమ్స్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అప్ టు దట్ ఎట్టి పరిస్థితుల్లో జాబ్ వదలొద్దండి. సో, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పాయింట్స్ మీకు అర్థమైంది. సో, ఫైనల్‌గా నేనేమంటున్నానంటే, ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు 2035లో అని మాట్లాడుకుంటే, నో ఇన్వెస్ట్‌మెంట్, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. బాస్ ఉండడు, టార్గెట్స్ లేవు, ఆఫీస్ అవసరం లేదు, స్ట్రెస్ లేదు. ఎక్కడైనా మీరు పని చేసుకోవచ్చు. నో కాంపిటీషన్, ఓన్లీ కొలాబరేషన్. నో కాంపిటీషన్, ఓన్లీ కొలాబరేషన్. పోటీ లేదు.
కొలాబరేషన్ ఉంది అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. నో రిస్క్. 100% స్కిల్ బేస్డ్ బిజినెస్. ఎవరికి ఎంత స్కిల్ ఉంటే అంత గ్రోత్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. లీగల్‌గా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. సో, ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. వెల్త్ బెనిఫిట్స్‌తో పాటు హెల్త్ అవేర్‌నెస్ దొరుకుతది. హెల్త్ బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. అవి కూడా ఉచితంగా దొరుకుతాయి. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ పొటెన్షియాలిటీ ఉంది. పాసివ్ ఇన్‌కమ్ ఉంది. మెయిన్‌గా పాసివ్ ఇన్‌కమ్, రైట్ టైమ్ పాసివ్ ఇన్‌కమ్, పీస్ ఆఫ్ మైండ్. మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. డ్రీమ్స్‌ని రియాలిటీ కలలు ఏవైతే ఉన్నాయో వాటిని వాస్తవ రూపంలోకి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో, ఎక్కువ టైము మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళతో స్పెండ్ చేయడానికి అవకాశం దొరుకుతది. రైట్? సో, కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనం 2025లో గన మాట్లాడుకుంటే యాస్ ఎ లీడర్స్, యాస్ ఎ నెట్వర్క్ మార్కెటింగ్ చూజ్ చేసుకోవాలన్న ఆలోచన మీకుంటే రైట్ నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేయండి. ఓవరాల్‌గా మళ్ళీ ఒకసారి అవుట్‌లుక్ ఇస్తున్నా. ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ, నో టార్గెట్స్, నో బాస్, నో టైమ్ బౌండ్, నో ప్రెషర్, నో కాంపిటీషన్, నో రిస్క్, నో లీగల్ ఇష్యూస్, నో హెల్త్ ఇష్యూస్ ఆల్సో. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ పొటెన్షియాలిటీ, పాసివ్ ఇన్‌కమ్, పీస్ ఆఫ్ మైండ్, ఫుల్‌ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్. అన్ని డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటది. మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ. రైట్? సో, ఇప్పటి వరకు మాట్లాడుకున్నవన్నీ మాట్లాడాను. సో, ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది జాబ్‌లో అనే విషయం ఒక్కసారి మళ్ళీ చూసుకుందాం. చెక్ చేసుకుందాం. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి డిస్కస్ చేశాం కదా! ప్రెజెంట్ సిట్యుయేషన్ జాబ్‌లో ఎలా ఉందంటే మంట మొదలైంది. మంట మొదలైంది. మాంద్యం దీనివల్ల కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగమా కష్టమే అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం చూస్తే గన ఏఐ వచ్చిన తర్వాత ఏఐ వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారా? సో, ఎన్‌టీవీలో వచ్చిన న్యూస్. బీబీసీలో వచ్చిన న్యూస్. ఏఐ వల్ల ఇప్పటికే పోయిన ఉద్యోగాలు. ఇవే ఇంకా మున్ముందు ఏమవుతుందో అన్న భయముంది. జస్ట్ మీకు ఆ క్లిప్పింగ్స్ మాత్రం పెట్టాననమాట. నెక్స్ట్ ఇంకొక మీడియాలో ఇక్కడేమొచ్చిందంటే ఏఐ హీట్ జాబులు ఫట్. వాళ్ళెలా పెట్టారో చూడండి కొటేషన్ కూడా. నెక్స్ట్ ఏఐతో కష్టమే భారీ నష్టం తప్పదు. బిల్ గ్రేట్స్ అండ్ ఒబామా ఇద్దరు చెప్తున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి. మైక్రోసాఫ్ట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏం చెప్పారంటే దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడుంది. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటే ప్రెజెంట్ సిట్యుయేషన్ వేల ఉద్యోగాలకు ఎసురు పెడుతున్న ఏఐ ప్రపంచవ్యాప్తంగా భారీ కోతలు. ఇప్పటికే 10,00,000 మంది పైగా ఉద్యోగాలు కోల్పోయారు. ఇప్పటికి జస్ట్ 1 ఇయర్‌లో. నెక్స్ట్ 8 రంగాలకు ఏఐ ముప్పు. మరో 10 ఏళ్లలో ఊహించని విధ్వంసం గ్యారంటీ. ఇవన్నీ నా పర్సనల్ ఒపీనియన్ చెప్పట్లేదండి. రాబోయే పరిణామాలని అడ్వాన్స్‌గా ఊహించి అనలిస్ట్‌లు, ఎక్స్‌పర్ట్సు, జీనియస్ పీపుల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని పేపర్‌లో వచ్చింది, టీవీలో వచ్చింది మీ ముందు పెడుతున్నాం. హ్మ్. ఇంటెల్‌లో 5,000 మందికి పైగా ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏఐ వల్లనే తగ్గుతున్నాయి. ఏఐతో ఉద్యోగం పోవడం కాదు, దానికంటే మరో డేంజర్ ఉంది. సీఈఓ సంచలన వ్యాఖ్యలు. కృత్రిమ మేధతో ఉద్యోగాలు కోత. ఇలా ఉన్నాయండి న్యూస్‌లు. అర్థమైంది కదా! సో, కాబట్టి జాబ్‌లో కన్నా బిజినెస్ ఇంకా డేంజరస్‌గా ఉంది. బిజినెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. జాబ్ గురించి అర్థమైంది. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అర్థమైంది. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ బిజినెస్ ఒక్కసారి గమనిస్తే ఛాలెంజెస్, రిస్క్ ఎంత ఉంది అని చెప్పంటే, కాఫీ డే ఓనర్ ఏం చేశాడో మీకు తెలుసు. కాఫీ డే ఓనర్ సెల్ఫ్‌గా ఏం చేసుకున్నాడు, ఏమైంది అనేది కూడా మీకు తెలుసు. నేను మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగా చెప్పక్కర్లేదు. బిగ్ బిజినెస్ చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా క్రైసిస్‌లోకెళ్ళిపోతున్నారు. సూసైడ్ చేసుకుంటున్నారు. దేశం వదిలి పారిపోతున్నారు. ఈరోజు మీరు చూస్తే ప్రెజెంట్ టుడే న్యూస్ కూడా అనిల్ అంబానీ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అర్థమైందా? అనిల్ అంబానీ యొక్క వ్యవస్థల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ ఏమైందో మీకు తెలుసు. న్యూట్రిన్ ఫ్యాక్టరీ నేను చిత్తూరుకి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర కొంత దొరికింది. సో, అందుకని ఇక్కడ మా దగ్గర న్యూట్రిన్ ఫ్యాక్టరీ అని ఒకటుండేది. అది కూడా ఇప్పుడు కనిపించట్లేదు. మదనపల్లెలో స్పిల్లింగ్ మిల్ ఉండింది. సో, చాలా పెద్ద మిల్ అనమాట. చాలా మంది వర్కర్స్ ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఒకప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగాలుండేటివి. వాళ్ళందరూ ఉద్యోగాలు లాస్ అయిపోయారు. స్పిన్నింగ్ మిల్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడక్కడ లాస్ట్ వరకు బిల్డింగ్ అన్నా ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు ఆ బిల్డింగ్ గూడా కొలాప్స్ చేసి రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఏస్తున్నారు ఆ ప్లేస్‌లో. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఏమైందో మనకు తెలుసు. బ్లాక్‌బెర్రీ ఏమైందో తెలుసు. యూటీఐ సో, ఇలా చెప్పు సత్యం కంప్యూటర్స్ మీకు తెలుసు కదా! హైదరాబాద్‌లో సత్యం కంప్యూటర్స్.
సుభిక్ష రిటైల్, సో మెనీ కంపెనీస్, డక్కన్, ఇలాంటివన్నీ చాలా కొన్ని ఎగ్జాంపుల్‌కి నేను ఒక 10 మీ ముందు పెడుతున్నా కానీ, సో మెనీ వందల, వేల కంపెనీలు వ్యాపారం చేస్తూ లాస్ అయిపోతూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని వేలల్లో చూస్తున్నాం. రైట్? సో, ఎందుకంటే అంత రిస్క్ ఉంది కాబట్టి. సో, కాబట్టి ఫ్రెండ్స్, సిట్యుయేషన్ ఈస్ వెరీ బ్యాడ్ బిజినెస్‌లో కూడా. ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ అవన్నీ నేర్చుకోలేకనే కదా బిజినెస్‌లో ఫెయిల్ అవుతారు. సో, ఇలా చాలామంది కార్లు, చెన్నైలో కార్ డీలర్ ఆత్మహత్య, ఇలాంటి న్యూస్‌లన్నీ చాలా ఉన్నాయి. ఫైనల్‌గా ఒక నిర్ణయానికొచ్చేద్దామండి. ఎందుకు ఇవన్నీ? ఈ టాపిక్ అంతా చాలా షార్ట్‌కట్‌లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అనుకుందాం. అది కూడా మీ ఏజ్ 25 అనుకుందాం. పేపర్ మీద రాసుకోండి కావాలంటే. 25 సంవత్సరాల వయసులో మీరున్నారు. అంటే మీరు 60 సంవత్సరాలకి రిటైర్డ్ అవుదామని జాబ్‌లో జాయిన్ అయ్యారు. అంటే 35 సంవత్సరాలు సర్వీస్ చేయడానికి కమిట్ అయిపోయారు. రోజుకి 8 గంటలు పనిచేస్తే, ప్రస్తుతం యావరేజ్‌గా రోజుకి 8 గంటలు పనిచేస్తే 35 సంవత్సరాలకు గాను 300 రోజులు పనిచేస్తాం. యూ ఆర్ రైట్. కరెక్టే కదా మనం? ఓకే. 300 రోజులకు గాను 35 సంవత్సరాలకి ఇంటూ కాలిక్యులేట్ చేస్తే 84,000 గంటలు పనిచేస్తాం. ఎన్ని గంటలు? 84,000 గంటలు పని చేయాల్సి ఉంటుంది. జర్నీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఓన్లీ డ్యూటీ అవర్స్. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి 84,000 గంటలు పనిచేస్తాడంట. రైట్. వావ్! 35 సంవత్సరాల్లో. సో, ఈయన ఇన్‌కమ్ ఎలా ఉంటదో ఇప్పుడు చెక్ చేద్దాం. యావరేజ్ సాలరీ భారతదేశంలో ప్రెజెంట్ చూస్తే గన యావరేజ్ సాలరీ 22,000 ఉంది. యావరేజ్. బట్ నేను ఇంకొంచెం ముందుకొచ్చి, ఇంకొంచెం అడ్వాన్స్‌గా 30,000 కాలిక్యులేట్ చేస్తున్నా. 30,000, రూ. 30,000 కాలిక్యులేట్ చేస్తున్నా యావరేజ్ సాలరీ. మనం అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఆఫ్‌కోర్స్ 5,00,000, 6,00,000, నెలకి 3,00,000, 2,00,000 తీస్తున్న వాళ్ళు టాప్‌లో 1% వాళ్ళే ఉంటారు. సో, కామన్ పీపుల్ అందరూ కూడా బిలో సాలరీని తీసుకుంటున్నారు కాబట్టి 18,000, 10,000, 15,000, స్విగ్గీ, జొమాటో, సో, మన చుట్టుపక్కల మీరు గమనించండి. వీళ్ళందరూ కూడా రూ. 10,000తో పనిచేస్తున్న వాళ్ళని కూడా చాలా మందిని చూస్తున్నాం మనం. ఎంట్రీ లెవెల్‌లో. ఎంట్రీ లెవెల్‌లోనే ఎక్కువ మందుంటారు. సో, కాబట్టి యావరేజ్‌గా మనం 20, 22 ఉంది ప్రెజెంట్ ఇండియాలో. నేను 30 వేస్తున్నా. ఓకే. నో ప్రాబ్లమ్. 30,000 ఇంటూ 12 మంత్స్. ఇంటూ 35 ఇయర్స్. అర్థమైంది కదా! కాలిక్యులేషన్ మీకు కూడా వచ్చు. పేపర్, పెన్ పెట్టుకొని నీట్‌గా రాసుకొని కాలిక్యులేట్ చేయండి. మొత్తం ఎంత ఇన్‌కమ్ వచ్చింది? 1,26,00,000, 1,26,00,000 రూపాయలు జీతం వచ్చింది మొత్తం. ఓకేనా? ఇప్పుడు గంటకి ఎంతొచ్చిందో కాలిక్యులేట్ చేద్దాం. 1,26,00,000 డివైడెడ్ బై 84,000. 84,000కి మనం 120 భాగాహారం రూపాయలు ఒక గంట. చేసినట్లయితే పర్ అవర్ రూ. 150 మాత్రమే ఒక గంటకి ఉద్యోగంలో మీ ఆదాయం. జాబ్ చేసే వ్యక్తి యొక్క యావరేజ్ ఇన్‌కమ్ పర్ అవర్ రూ. 150. క్లియర్ కదా! సో, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు సన్నెడ్జ్ లాంటి రైట్ కంపెనీని చూజ్ చేసుకుంటే, నెట్వర్క్ మార్కెటింగ్‌లోకొచ్చి, డైరెక్ట్ సెల్లింగ్‌లోకొచ్చి సన్నెడ్జ్ లాంటి కంపెనీని చూజ్ చేసుకుంటే, నా దగ్గర ఉన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తున్నా. సో, ఈరోజు కొత్తగా వింటున్న వాళ్ళు సన్నెడ్జ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఈ విషయం కూడా మీరు ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళనడిగి తెలుసుకోండి. ఫుల్ డీటెయిల్స్ వాళ్ళిస్తారు. ఈరోజు సమయం లేదు కాబట్టి ఆ టాపిక్ నేను డిస్కస్ చేయట్లేదు. బట్ మీరు సన్నెడ్జ్‌లో రోజుకి 5 గంటలు పని చేస్తే, అలా సీరియస్‌గా, సిన్సియర్‌గా సిస్టమ్‌లో ఉంటే, జస్ట్ 5 ఇయర్స్, 5 సంవత్సరాలు సిస్టమ్‌లో ఉంటే, 5 సంవత్సరాలకు గాను ప్రతి సంవత్సరం 330 రోజులు. అలా 5 సంవత్సరాలకు గాను 8,250 గంటలు. 8,250 అవర్స్ మనం పనిచేస్తే మంత్లీ ఇన్‌కమ్. 5 సంవత్సరాల్లో ఏమి రాలేదు అనుకుందాం. ఖర్చులకి అయిపోయింది అనుకుందాం. నో ప్రాబ్లమ్. 5 సంవత్సరాల్లో వచ్చింది ఖర్చుకయిపోయింది. ఏం లేదు మిగలలేదు అనుకుందాం. నో ప్రాబ్లమ్. ఆ తర్వాత మినిమమ్ ఇన్‌కమ్ పర్ మంత్ 1,50,000 వచ్చినా, జస్ట్ 1,50,000 వచ్చినా, అలా 30 ఇయర్స్ కాలిక్యులేట్ చేస్తే 5,40,00,000 రూపాయలు. 5,40,00,000, 5,40,00,000 ఇన్‌కమ్ వస్తుంది. మొత్తం ఆదాయం. గ్రోత్ లేదనుకున్నా, గ్రోత్ లేదనుకున్నా. యెస్, పాసివ్ ఇన్‌కమ్ మాత్రమే కౌంట్ చేస్తున్నాం ఇక్కడ. సో, 5,40,00,000 డివైడెడ్ బై 8,250 అవర్స్. పర్ అవర్ రూ. 6,544. ఒక గంటకు ఆదాయము సన్నెడ్జ్‌లో ఎంతొచ్చింది? రూ. 6,544.
ఉద్యోగంలో ఎంతొచ్చింది? 150 రూపీస్. ఇప్పుడు మీరు సన్నెడ్జ్‌లో అయితే రూ. 6,544, ఉద్యోగంలో అయితే రూ. 150 గంటకి ఉంది. చాయిస్ ఈస్ యువర్స్. మీరైతే ఇప్పుడే స్ట్రెయిట్‌గా చాట్ బాక్స్‌లో ఆన్సర్ ఇవ్వండి. జాబ్ అయితే జే అని రూ. 150 చాలనేసి పర్ అవర్. లేదా సన్‌ఎడ్జ్ అయితే గనక యెస్ అని టైప్ చేయండి. చాట్ బాక్స్‌లో మీ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. కమ్ ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్. మీ ఆన్సర్ మిగతా వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. యెస్, సబ్‌కాన్షియస్ మైండ్ తదాస్తు దేవతలు కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకొని ఆన్సర్ చేయండి. జాబ్ అయితే జే అని టైప్ చేయండి. లేదా సన్‌ఎడ్జ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో బెస్ట్ కంపెనీ సన్‌ఎడ్జ్‌ని ఎంచుకుందాం అనుకుంటే యెస్ అని టైప్ చేయండి. కమ్ ఫాస్ట్. ఆన్సర్ చాలా బాగా చేస్తున్నారు. కంటిన్యూ చేయండి. సో, ఆలోచించండి. ప్రతి గంటకి ఉద్యోగంలో రూ. 150 మాత్రమే, కానీ సన్నిధిలో రూ. 6,544 నిర్ణయం మీ చేతుల్లో ఉంది. యెస్. చాలా సీరియస్‌గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని, ఎవరి ద్వారా అయితే ఈరోజు ఈ సెషన్‌కి అటెండ్ అయ్యారో, వారి ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకొని స్టార్ట్ ఇమ్మీడియేట్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ అవ్వండి. దానికి కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ మేమిస్తాం. పర్టిక్యులర్‌గా ఒక సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ ద్వారా మీరు 100% గ్రోత్ అవ్వచ్చు. ఇది నేర్పిస్తాం మేము. సిస్టమ్ నేర్పిస్తాం. అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా ఉంది మా దగ్గర. ఆ ఫార్ములా కూడా మీకు అందజేస్తాం. సో, షార్ట్‌కట్‌లో ఫార్ములా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈరోజైతే చెప్పను. యెస్. ఫాలో 6, 5, 4, 3, 2, 1, 0. అచీవ్ 0, 1, 2, 4, 5, 6. ఎంత బాగుంది చూడండి. 6 ఫాలో అవ్వాలి. 6 తీసుకోవాలి. ఏం ఫాలో అవ్వాలి? ఏం తీసుకోవాలి? వెరీ సింపుల్. 6 అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే మనం చేయాల్సినవి, రైట్ సైడ్ మనం తీసుకోవాల్సినవి దొరుకుతాయి. ఈ స్క్రీన్‌షాట్ కావాలంటే మీరు తీసుకోండి. లేదా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మీకు షేర్ చేస్తారు. నేను షార్ట్‌కట్‌లో 1 మినిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 6 వేస్‌లో మీరు ప్రొడక్ట్ వాడాల్సి ఉంటుంది. డైలీ 5 మందికి ఔట్‌గోయింగ్ కాల్ చేసి ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం 4 పేజీల బుక్ చదవాలి ప్రతిరోజు. ఇది సిస్టమ్ కంపల్సరీ కాదు. ఇది ఫాలో అయితే నేను చెప్పినటువంటి ఆ ఇన్‌కమ్‌కి మీరు రీచ్ అవ్వడానికి ఈజీ అయిపోతది. 1,00,000 ఇన్‌కమ్ రీచ్ అయిపోతారు మినిమమ్ 1 ఇయర్‌లో. అలా 3 ప్రెజెంటేషన్స్ ఎవ్రీ డే ఇవ్వాల్సుంటుంది. 2 వేలో కమ్యూనికేషన్ ఎవరైతే మీకు ఆపర్చునిటీ ఇచ్చారో అతనితో కానీ, లేదా అతని పైన ఉన్న సీనియర్‌తో కానీ, మెంటర్‌తో, కోచ్‌తో, ట్రైనర్‌తో రోజు కమ్యూనికేషన్‌లో ఉండి మీ మైండ్‌కి ఛార్జింగ్ పెట్టుకోవాలి. రోజు ఒక కొత్త కస్టమర్‌ని తయారు చేయొచ్చు ఒక్కరిని. ఆఫ్‌కోర్స్ మీరు బిజినెస్‌లో ఉంటే వందల కస్టమర్స్‌తో డీల్ చేయాలి గదా! ఇక్కడ డైలీ ఒక కస్టమర్ ఉంటే కూడా చాలు. దీంతో పాటు చేయాల్సినటివి 2 లాస్ట్‌లో జీరో చేయాల్సినవి 2 ఉన్నాయి. ఒకటి, కారణాలు చెప్పకూడదు. ఇగో ఉండకూడదు. ఇంతే సింపుల్. యెస్. ఓకే. ఇప్పటి వరకు మీరు ఉన్నారు అని చెప్పంటే ఇవి 2 మీ దగ్గర లేవని అనుకుందాం. బట్ ఎనీహౌ ఇవి ఫాలో అయితే మీకొచ్చేటివేంటి? ఇవి కూడా 1 మినిట్‌లో చెప్పేసుకుందాం. అచీవ్ చేసేటివి. జీరో స్ట్రెస్, జీరో అప్పులు. రైట్. సూపర్. చాలా బాగుంది కదా! మీరు నంబర్ 1 లీడర్ అవుతారు మీ సర్కిల్‌లో. 2 ట్రిప్పులుంటాయి. ఒక డొమెస్టిక్ హోండా, ఒకటి ఇంటర్నేషనల్ ట్రిప్ దొరుకుతది. 3 బెడ్‌రూమ్ విల్లానికి కావాల్సిన బోనస్ మీకు దొరుకుతది. 4 వీలర్ కారుకి కావాల్సినటువంటి బోనస్ కూడా దొరుకుతది. అండ్ అలాగే మీ టీమ్‌లో 5 మంది లీడర్స్‌ని తయారు చేసే అవకాశం, ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ మీకు దొరుకుతదనమాట. అంటే వాళ్ళందరికీ మీరు మెంటర్ అవ్వచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ 6 ఏం చెప్తుంది? 6 డిజిట్ ఇన్‌కమ్ మీరు రెగ్యులర్‌గా ఎర్న్ చేసే ఛాన్స్ దొరుకుతదనమాట. సో, ఇదండి బ్రీఫ్‌గా. సో, కాబట్టి నేనేమంటున్నానంటే ఫైనల్ టాపిక్ లాస్ట్ అండ్ ఫైనల్, మీరు సన్నిధిని బిజినెస్‌గా తీసుకొని ఎర్నింగ్ చేస్తే, ఎక్స్‌పెండిచర్ చేస్తే 2 చేయాలి. ఎర్నింగ్ చేయాలంటే కొంత ఇన్వెస్ట్ చేయాలి. సో, ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతది? 1 ఇయర్ మనం సీరియస్‌గా, సిన్సియర్‌గా సిస్టమ్‌లో ఉండి బిజినెస్ చేస్తే అని లెక్క పెట్టుకుందాం. సో, ఇక్కడ చూడండి సింపుల్ కాలిక్యులేషన్. సీయూ అని ఒక ప్రోగ్రామ్ ఉంటది. నెలకి 1 లేదా 2 జరుగుతూ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌కి మీరు అటెండ్ అవ్వడానికి ప్లస్ అక్కడ ఎంట్రీ ఒకవేళ టికెట్ ఉంటే రూ. 500 అనుకుందాం. అలా 12 మీటింగ్స్ జరుగుతాయి సంవత్సరానికి అనుకున్నట్లయితే మీరు అటెండ్ అయ్యేటివి రూ. 6,000 ఖర్చొచ్చేస్తది. బీటీపీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటది. బిగినర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని, లేదా ఐబీఓ అంటాము. ఈ రెండిట్లో ఏదో ప్రోగ్రామ్ నెలకు ఒక్కటి జరిగినా 12 నెలలకి రూ. 12,000. ఫీల్డ్ ఎక్స్‌పెండిచర్ నెలకి రూ. 2,000 ఖర్చు పెట్టుకున్న 12 నెలలకు గాను రూ. 24,000. టూల్స్ మీరు అప్‌డేట్ అవ్వడానికి టూల్స్, బుక్స్ వగైరా కొనుక్కుంటారు కదా! దీనికి రూ. 500 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసిన సంవత్సరానికి రూ. 6,000.
మీరు డ్రెస్ కోడ్‌కి కూడా ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు నెలకు ఒక రూ. 1000 మీరు మెయింటెనెన్స్ కోసం పెట్టుకున్న రూ. 12,000 ఖర్చొస్తది. సో, మొత్తం మీద తీసుకుంటే సంవత్సరానికి మీకొచ్చే ఎక్స్‌పెండిచర్ 60,000 నుంచి రూ. 60,000 ఒస్తది. నేనేమంటానంటే ఇంకో రూ. 15,000 ఎక్స్‌ట్రా మిస్‌లేనియస్ అకౌంట్స్ కింద యాడ్ చేద్దాం. రూ. 75,000 అవుతది. ఓకే. ఆదాయం మాట్లాడుకుందాం. ఎంత రావచ్చు? మినిమమ్ బిజినెస్ మనం మెయింటైన్ చేయగలిగితే ఎంత రావచ్చు అని చెప్పంటే, జస్ట్ మీరు నెలకు ఒక్కరికి ఆపర్చునిటీ ఇస్తూ వెళ్తే, ఒక్కరికి అవకాశం ఇస్తే, 1 మనకి ఇక్కడ పీవీ కాలిక్యులేషన్ చెప్తున్నా నేను. కొత్తవారు కాబట్టి మీకు తెలియకపోతే మేము ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి. వాళ్ళు ఈజీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు జస్ట్ ఒక రూ. 3000 కొనుక్కున్న 1250 పాయింట్లొస్తాయి. అలా కొనుక్కోగలిగే వ్యక్తిని ఒక్కరిని మీరు స్పాన్సర్ చేసినా, ఒక్కరికి మీరు అవకాశం ఇచ్చినా ఇద్దరవుతారు. సో, తద్వారా మీకు మినిమమ్ ఇన్‌కమ్ యూ+1 అంటే ఒక రూ. 50 మీకు క్యాష్ ఒస్తది. డిస్కౌంట్‌లవన్నీ కాకుండా. నెక్స్ట్ మంత్ ఇదే చేశాం. మీరు చేసిన పనే మీరు చేశారు. మీ తరపున వచ్చిన వ్యక్తి కూడా చేశాడు. 2+2 4 మెంబర్స్ వచ్చారు. రూ. 300 మీకు ఆదాయం వచ్చింది. షార్ట్‌కట్‌లో చెప్పేస్తాను. మూడో నెలలో ఏమైంది? 8 మంది అయ్యాము. రూ. 700 వచ్చింది. నాలుగో నెలలో 16 మంది అయ్యాము. 1200 వచ్చింది. ఐదో నెలలో 16 మంది ప్లస్ 16 32 మంది 32 మెంబర్స్ రూ. 3000 ఇన్‌కమ్ వచ్చింది. ఆరో నెలలో రూ. 7,000 ఇన్‌కమ్ వచ్చింది. విత్ 64 కస్టమర్స్ మన టీమ్‌లో ఉన్నారు. సో, ఏడో నెలలో తీసుకుంటే 128 మెంబర్స్ వచ్చారు. 18,000 ఇన్‌కమ్ వచ్చింది. ఎనిమిదో నెలలో 256 మెంబర్స్ ఉన్నారు. 60,000 ఇన్‌కమ్ వచ్చింది. తొమ్మిదో నెలలో 512 మెంబర్స్ వచ్చారు. 1,00,000 వచ్చింది. 10థ్ మంతు 1000 మెంబర్స్ వచ్చారు. 1,50,000 వచ్చింది. 11థ్ మంతు 2000 మెంబర్స్ వచ్చారు. 3,00,000 వచ్చింది. యెస్. 12థ్ మంతు అరౌండ్ 4000 మెంబర్స్ వచ్చారు. 6,00,000 ఇన్‌కమ్ వచ్చింది. క్లియర్ కదా! ఓవరాల్‌గా తీసుకుంటే ఇప్పటి వరకు మీకొచ్చిన ఆదాయం ఎంత? ఎక్స్‌పెండిచర్ ఎంత? టోటల్‌గా రూ. 12,40,250 ఆదాయం వచ్చింది. ఎక్స్‌పెండిచర్ రూ. 75,000 వచ్చింది. ఎక్స్‌పెండిచర్ తీసేస్తే మిగిలింది 11,65,000. యెస్. 6 డిజిట్ ఇన్‌కమ్ వచ్చేసినట్లే కదా! యెస్. ఎవ్రీ మంత్. థాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పార్టిసిపేట్ చేసిన మీ అందరికి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసే ఛాన్స్ నాకిచ్చినందుకు మళ్ళీ ఇలాంటి అవకాశం నేను తీసుకుంటాను. సో, మీరిస్తారు. మళ్ళీ కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు ఎవరైతే మిస్ అయ్యారో వారికి ఈ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా తెలియజేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈరోజు సెషన్‌ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్. మీరేమైనా నేరుగా నాతో మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడే ఛాన్స్ ఇస్తాం. క్వెషన్ అండ్ ఆన్సర్ కూడా ఉంటది. Recording stop.